అందరికీ నమస్కారం. ఈరోజు ఒక చాలా పెద్ద అనౌన్స్‌మెంట్ ఉంది. చాలా హుందాగా, చాలా గౌరవంగా, చాలా గొప్పగా విధి విధానాల్ని ప్రకటించే రోజు ఈరోజు ఈ వీడియో. ప్రతి ఒక్కరు కూడా చాలా హుందాగా, చాలా గౌరవంగా, మనసు లగ్నం చేసి నేను చెప్పే మాటల్ని వినాలి, ఈ వీడియోని చూడాలి అని నా మనవి. ఇది చాలా చాలా సంచలన ప్రకటనగానే మనమందరం భావించవచ్చు. ఒక పేపర్ క్లిప్పింగ్ చూశాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీ తలశిల రఘురామ్ గారు ఒక పిలుపునిచ్చారు. టీడీపీకి వెన్నుపోటు పార్టీగా నామకరణం, ఆ పార్టీని అలాగే పిలవాలి, వైఎస్ఆర్సీపీ శ్రేణులకు ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ సూచన, సెప్టెంబర్ 1న ప్రపంచ వెన్నుపోటు దినోత్సవంగా జరుపుకుంటారు అని చెప్పేసి వారు పిలుపునిచ్చారు. తప్పకుండా రఘురామ్ గారు మీ ఆదేశానుసారం మీ ఆలోచనల్ని ఆచరణలో పెట్టే బాధ్యత మా అందరిపైన ఉంది. అలాగే ఊరికే పేరు పెట్టేసి వదిలేస్తే ఏం బాగుంటుంది? పార్టీ అన్న తర్వాత విధి విధానాల్ని, ఇష్టాల్ని అయిష్టాల్ని ప్రకటించాల్సిన అవసరం ఉంది. కార్యకర్తలకి కూడా క్లారిటీ అనేది చాలా ముఖ్యమని ఒక 10 పాయింట్ ఫార్ములాని నేను రచించాను, లిఖించాను. మేధో మదనం చేసి నా బుర్రకు పదును పెట్టి ఈ ప్రణాళికను, మామూలుగా ఏ పార్టీకైనా కొన్ని ఎథిక్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, వాటికి లేవు కాబట్టి ఈ 20 ఏళ్లలో వాళ్ళు ఏదైతే ఫాలో చేశారో వాటన్నిటినీ క్రోడీకరించి ఒక చోటికి చేర్చి నేను లిఖించి నేను ప్రజెంట్ చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా హుందాగా, చాలా గౌరవంగా, చాలా మనసుని లగ్నం చేసి ఈ వీడియో చూడాలి, నా మాటలు వినాలి అని మనవి. 10 పాయింట్లు. ఇంకా ఇక్కడ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఆ 10 పాయింట్లు మీరు విన్న తర్వాత మీకు ఏవైనా ఆలోచనలు వస్తే మీరు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎందుకంటే విధి విధానాలు అన్నవి ముఖ్యం. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే, కొత్త పార్టీ పెడితే మన ఇష్టం వచ్చినట్టు విధి విధానాలు పెట్టొచ్చు. 40 ఏళ్ల నుంచి ఉన్న పార్టీ, అందులో 30 ఏళ్ళు రఘురామ్ గారు చెప్పినట్లు వెన్నుపోటు తర్వాత నడిచిన పార్టీ కాబట్టి మీకు కూడా కొంత అనుభవం ఉంటుంది. మీకు ఏవైనా నచ్చితే ఆ పాయింట్లను కింద యాడ్ చేస్తే నేను ఖచ్చితంగా నా పేపర్లో మళ్ళీ రాసుకొని దానిని ఒక వీడియోగా చేసి ప్రజెంట్ చేయడంలో నేను ఎప్పుడు కూడా వెనకడు వేయనని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, విత్ రఘురామ్ గారి పర్మిషన్, పార్టీ పేరు వారు చెప్పినట్లు వెన్నుపోటు పార్టీ. పాయింట్ నెంబర్ 1, ప్రధాన అస్త్రం. పార్టీకున్న ప్రధాన అస్త్రం ఏంటంటే మహిళల్ని ముందు పెట్టి రాజకీయం చేయడం. నేను 1 కాదు, 2 కాదు, 100లో చెప్పగలను. ఫస్ట్ నేను మీ ఇంటికి అల్లుడయ్యాను, నన్ను మీ పార్టీలోకి చేర్చుకోండి అని చెప్పేసి అక్కడే ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు యూజ్ చేయడం, మహిళా కార్డుని యూజ్ చేయడం మొదలుపెట్టాడు. తర్వాత లక్ష్మీపార్వతి గారిని బూచిగా చూపించారు. తర్వాత మనం చూస్తుంటాం, బయట వింటుంటాం, జయప్రదంగా ఏదో జరిగింది అని చెప్పేసి. మొన్నటికి మొన్న అమరావతి మహిళా రైతులని మహిళలను అడ్డం పెట్టుకొని మళ్ళీ రాజకీయాలు చేయడం చూసాం. 3 ఉన్నత ఐపీఎస్ అధికారులని ఇబ్బంది పెట్టడానికి కాదంబరి జత్వాని అనే మహిళను వాడుకోవడం మనం చూసాం. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇబ్బందులు తీసుకొని రావడానికి, వైఎస్ఆర్ కుటుంబంలో చీలికలు తేవడానికి అక్కడ సునీత గారిని, షర్మిల గారిని ఏ విధంగా వాడుతున్నారో మనం చూసాము. సీదిరి అప్పలరాజు గారి పర్యటనలో మహిళా ఎస్ఐని ఏదో టచ్ చేశారని కేసు. దేవరపల్లికి పోయినప్పుడు ఏఎస్ఐ, అక్కడ కూడా మహిళని, వారిని ఏదో అన్నారని చెప్పేసి కేసు. విరూపాక్ష గారి విషయంలో భర్తే భార్య నైటీ జింపేసి మళ్ళీ అక్కడ కూడా మహిళలను అడ్డం పెట్టుకొని కేసు. సో ఇలా చెప్పుకుంటూ పోతే 1 కాదు, 2 కాదు, ఇవి నాకు గుర్తున్నవి మాత్రమే. సో మొదటి పాయింట్, ప్రధాన అస్త్రం ఏంటంటే మహిళల్ని రాజకీయాలకు వాడుకోవడం. ఇష్టమైన రోజు, వాళ్ళకంటూ ఒక రోజు ఉంటుంది కదండి, ప్రేమికుల రోజులాగా వాళ్ళకి ఇష్టమైన రోజు, అది కూడా మన తలశిల రఘురామ్ గారు చెప్పారు. అది పాయింట్ నెంబర్ 2, సెప్టెంబర్ 1 వెన్నుపోటు దినోత్సవం. అది వాళ్ళ పార్టీకి ఒక వ్యాలంటైన్స్ డే లాగా. 3వది ఇష్టమైన ఆట. ఇది మీరు ఈజీగా గెస్ చేయగలరు. అదేంటంటే పేకాట. ఇప్పుడు భారతదేశానికి హాకీ నేషనల్ గేమ్ అయినట్లు తెలుగుదేశానికి వాళ్ళ టీడీపీ గేమ్ ఏంటంటే పేకాట. మీరు పేకాటలో నైపుణ్యం సాధిస్తే మీకు ఏ ఉద్యోగమైనా ఇట్లే వచ్చేసి మీ ఇంటి ముందు వాలిపోతుంది. వాళ్ళకపోతే అని మీకు డౌట్ రావచ్చు.
డౌట్ కూడా ఆస్కారం లేకోకుండా మేము దాన్ని ఇష్టమైన ఆట ఏంటంటే పేకాట అని చేర్చేసాము. 4వది ఇష్టమైన చారిటీ. పార్టీ అన్నది చారిటీ చేస్తుంది. ఒక్కొక్క పార్టీ ఒక రకంగా రెస్పాండ్ అవుతూ ఉంటారు. కొందరు పిల్లలకు సహాయం చేస్తారు, కొందరు వృద్ధులకు సహాయం చేస్తారు. వీళ్ళ ఇష్టమైన చారిటీ ఏంటంటే 99 పైసలకే భూముల్ని ఇచ్చేయడం. సంతోషమే కదండి అంటే వాళ్ళ భూములు కాదు, ప్రజల భూముల్ని. ఏంటి ఎకరం 99 పైసలా అంటే కాదు, ఎన్ని ఎకరాలైనా అన్ని ఎకరాలని 99 పైసలకి ఇవ్వడం వాళ్ళకు ఇష్టమైన చారిటీ. అది పాయింట్ నెంబర్ 4. ఇంతవరకు మీకు క్లారిటీ ఉంది కదండి. గుర్తుపెట్టుకోండి, మీరు కూడా పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి. 5వది ఇష్టమైన దారి. అంటే వాళ్ళు ఎంచుకునే దారి, ఇష్టమైన దారి ఏంటంటే దొడ్డి దారి. అవకాశం ఉండి పోటీ చేసే అవకాశం ఉండి కూడా 2017లో దొడ్డిదారిలో ఎమ్మెల్సీ అయి 3 శాఖలకు మంత్రి అయ్యి తర్వాత ఘోర పరాజయం చవి చూశారు. కాబట్టి దానిని ఇష్టమైన దారి కింద చేర్చడం జరిగింది. ఇష్టమైన దారి ఏంటండి? దొడ్డిదారి. అది పాయింట్ నెంబర్ 5. ప్రధాన బలం. ప్రధాన బలం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 6వ పాయింట్. ప్రధాన బలం ఏంటంటే అబద్ధాల్ని ఇష్టారీతిన వండి వార్చడం, ఎక్కడ ఆధారాలు చూపించకపోవడం. అది ఇంకా వాళ్ళ పార్టీకి ఇంకా ప్రధాన బలం. సో 7వది మినిమం క్వాలిఫికేషన్. నాయకుడు అవ్వాలంటే మినిమం క్వాలిఫికేషన్ ఏముండాలి వాళ్ళ పార్టీలో, వెన్నుపోటు పార్టీలో అంటే తెలుగుని కూనీ చేయటం. ఇంకా 1 కాదు 2 కాదు, అది ఒక పెద్ద బాలశిక్షలాగా లోకేష్ బాలశిక్ష అని చెప్పేసి మనం పుస్తకాన్ని రచించవచ్చు. ఎగ్జాక్ట్గా ఆయనలాగా తెలుగు మాట్లాడితే మీకు ఆ పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుంది. అది మినిమం క్వాలిఫికేషన్. ఇక పాయింట్ నెంబర్ 8 అడ్వాన్స్డ్ క్వాలిఫికేషన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక స్టేజ్ దాటిన తర్వాత అవసరం అవుతుంది కాబట్టి అడ్వాన్స్ క్వాలిఫికేషన్స్లో కూడా మీరు కనీసం డిగ్రీ పొంది ఉండాలి. ఏంటి ఆ అడ్వాన్స్ క్వాలిఫికేషన్ అంటే ఇంగ్లీష్ని కూని చేయడం. వెరీ పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ మీరు ఇవ్వవలసి ఉంటుంది. మీ పర్ఫార్మెన్స్ని మీ పవర్ను బట్టి మీకు మార్కులు ఇవ్వడం జరుగుతుంది. సో మీకు అంచెలంచెలుగా ఎదిగే అవకాశం ఉంటుంది. ఇంకా 9వ పాయింట్ నెంబర్ 9 హై లెవెల్ క్వాలిఫికేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఇంకా మంత్రి స్థాయి లేకపోతే చీఫ్ మినిస్టర్ స్థాయికి వెళ్ళినప్పుడు వీటిని వాడాలి. ఏంటి అంటే కేసీఆర్ గారి మాటల్లో చెప్పాలంటే మందికి పుట్టిన బిడ్డను మన బిడ్డ అని చెప్పుకోవడం. ఎవరో కంప్యూటర్ కనిపెడితే నేనే కనిపెట్టినా అని, ఎవడో సెల్ ఫోన్ కనిపెడితే నేనే కనిపెట్టినా అని, ఎవడో డ్రోన్స్ కనిపెడితే నేనే కనిపెట్టినా అని, గత సంవత్సరం ఏప్రిల్లోనే క్వాంటమ్ టెక్నాలజీ కర్ణాటకలో స్టార్ట్ అయితే ఇండియాలో క్వాంటమ్ వ్యాలీ నేనే ఫస్ట్ పెడుతున్నా అని చెప్పుకోవడం. ఇట్లా 1 కాదు 2 కాదు. ఇప్పుడు మొన్న చక్కటి ఉదాహరణ చూసాం. ఫస్ట్ ఫ్రీ బస్ అన్నది కర్ణాటకలో ఇంప్లిమెంట్ అయ్యి తర్వాత తెలంగాణలో ఫ్రీ బస్సు ఉంటే మళ్ళీ దాన్ని కూడా పబ్లిసిటీ వాడుకొని నేను తెలంగాణ నుంచి ఆంధ్రాకి వచ్చే, ఎందుకంటే మీరు ఫ్రీ బస్ ఇస్తున్నారు, తెలంగాణలో ఫ్రీ బస్ ఉంది. అసలు అది ఐడియా చంద్రబాబుది కాదు. అన్నా క్యాంటీన్లు జయలలిత గారి దగ్గర నుంచి కాపీ కొట్టారు. జయలలిత గారు అమ్మ క్యాంటీన్లు పెడితే ఇక్కడ అన్నా క్యాంటీన్లు పెట్టారు. సో ప్రతిదాన్ని ఎవడో ఏదో చేస్తే అది నా వల్లే నేనే అని ప్రజలకు రుద్ది సునకానందం పొందడం. అది హై లెవెల్ క్వాలిఫికేషన్. ఇక 10వది వెరీ ఇంపార్టెంట్. ఇంతవరకు నాయకులకి పార్టీకి ఉన్న బలాల్ని అవసరాల్ని చెప్పాను. 10వది కార్యకర్తల కోసం. ఏంటి ఆ పార్టీలో చేరాలంటే కావాల్సిన కనీస లక్షణం ఏంటంటే కక్ష సాధింపు పైన శ్రద్ధ ఉండడం, సునకానందం పొందడం, అమ్మనాభూతులు తిట్టడం, వ్యక్తిత్వ హననం చేయడం, ఫేక్ ప్రాపగాండా చేయడం. ఇంకా ఫేక్ అంటే మామూలు ఫేక్ కాదు, ఫేకుతోనే ఉండాలా. ఇంకా దానికి ఆధారాలు ఉండకూడదు, ఏముండకూడదు. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ప్రజల్లో స్ప్రెడ్ చేయడం. ఈ మినిమం ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే మీకు సభ్యత్వం దొరుకుతుంది. సో నేను 10 పాయింట్లతో మామూలుగా మన పార్టీకి మనం రచించుకుంటాం. గత 30 ఏళ్ళలో వాళ్ళు చేసిన దాన్ని బట్టి నేను ఈ అజెండాను నేను రచించాను. ఇంకా మీరు ఏవైనా రచించాలి అనుకుంటే మీరు ఏమి రచించినా నేను వాటిని వీడియో చేసి మళ్ళీ చెప్తాను. ఇవి నా 10 పాయింట్లు. ఇంకా 11, 12 మీకు నచ్చినటివన్నీ కూడా తెలుగు డ్రామా పార్టీ వెన్నుపోటు పార్టీ విధి విధానాల్ని మీరు ప్రకటిస్తే వాటిని కూడా మనం ప్రచారంలోకి తీసుకెళ్దాం. ఎందుకంటే తప్పదు. ఇవన్నీ కూడా ఏవి కూడా అసత్యాలు కాదండి. ప్రతి ఒక్కటి కూడా చెప్పాను కదా, ఆలోచించి మేధోమదనం చేసి బుర్రకు పదును పెట్టి రాత్రింబవళ్ళు కూర్చొని ఎన్నో గ్లాసుల కాఫీలను తాగి అనుకున్నారా? ఏం అవసరం లేదు. 30 ఏళ్ళ చరిత్రను ఒకసారి తిరిగేస్తే ఇటువంటివి పుంకాలుగా రాయొచ్చు. సో మీరు కూడా మీ బుర్రకు పదును పెట్టండి. కావాలంటే కాఫీ తాగండి. మీకు నచ్చిన పాయింట్లు కింద కామెంట్ సెక్షన్ రాయండి. వాటిని నేను చేర్చి ఒక అజెండాగా పేర్చి మీకు చెప్పకపోతే నాకు వెన్నుపోటు పార్టీ పైన గౌరవం లేనట్టు.
ఓకేనా? థ్యాంక్ యూ రఘురామ్ గారు. మీరు ఇటువంటి ఆలోచనలను మా బుర్రలో రేకెత్తించినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు కామెంట్స్ చేస్తారు కదా, మీకు నచ్చినట్టు కింద కామెంట్ సెక్షన్లో పెడతారు కదా. అన్నీ నేనే కష్టపడాలన్నా, మీరు కూడా కొంచెం సాయం చేయొచ్చు కదా నాకు. ప్లీజ్ గౌరవంగా, హుందాగా, ప్రొఫెషనల్గా, పవర్ఫుల్గా ఉండాలి మీ కామెంట్స్. ఓకే.